శాస్త్రం మరియు వేదం రెండూ ఏకీభవిస్తున్న మరొక అద్భుతమైన అంశం శబ్ద తరంగాలు, కంపనాలు. ఈ విశ్వం పైన పటారంగా నిశ్శబ్దంగా కనిపిస్తున్నప్పటికీ అందులోని ప్రతి అణువు అంతర్గతంగా నిరంతరం కంపనానికి గురవుతూనే ఉంటుందనేది ఈ రెండు శాస్త్రాల సారాంశం. శబ్దం అనేది కేవలం వినికిడికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది సృష్టికి పునాది అని ఇరుపక్షాలు అంగీకరిస్తున్నాయి. వేద విజ్ఞానం ప్రకారం ఈ సృష్టి ఆవిర్భావానికి మూలం ఓంకారనాదం. దీనినే అనాహితనాదం అని కూడా పిలుస్తారు. అంటే ఎటువంటి ఘర్షణ లేకుండా పుట్టిన శబ్దం అని అర్థం. ఈ విశ్వంలోని ప్రతి పదార్థం, ప్రతి ప్రాణి ఒక నిర్ణీతమైన కంపనంతో, ఫ్రీక్వెన్సీతో స్పందిస్తూ ఉంటాయి. మంత్రోచ్చారణలు కూడా నిర్దిష్టమైన శబ్ద తరంగాలను ఉత్పత్తి చేసి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మరియు మన మెదడులోని కణాలను ప్రభావితం చేస్తాయని ప్రాచీన కాలంలోనే గుర్తించారు. శబ్దమే శక్తికి మూలమని, ఆ శబ్దశక్తి నుండే పదార్థం పుట్టిందనేది వేదం చెబుతోంది. అందుకే వేద పాఠంలో ఉచ్చారణకు, అంటే స్వరానికి అంతట ప్రాముఖ్యత ఉంటుంది. తప్పుడు ఉచ్చారణ ఫలితాన్ని మారుస్తుందనేది చెప్పడం వెనుక ఉన్న అసలు కారణం ఈ తరంగ సిద్ధాంతమే. మరోవైపు ఆధునిక భౌతిక శాస్త్రంలో అత్యంత అధునాతనమైన స్ట్రింగ్ థియరీ కూడా సరిగ్గా ఇదే విషయాన్ని చెబుతోంది. ఈ సిద్ధాంతం ప్రకారము విశ్వంలోని అతి చిన్న కణాలు బిందువుల రూపంలో ఉండవు. అవి అతి సూక్ష్మమైన తీగల్లాగా ఉండి నిరంతరం కంపనానికి గురవుతుంటాయి. ఒక గిటార్ తీగను మీటినప్పుడు అది కంపించే వేగాన్ని బట్టి వేర్వేరు రాగాలు ఎలా పుడతాయో, అలాగే ఈ ప్రాథమిక తీగలు కంపించే రీతిని బట్టి పదార్థం యొక్క స్వభావం మారుతూ ఉంటుంది. ఒక చోట ఆ కంపనం ఎలక్ట్రాన్లుగా, మరో చోట ప్రోటాన్లుగా కనిపిస్తుంది. అంటే మనం చూస్తున్న ఈ ఘనమైన ప్రపంచం అంతా నిజానికి ఒక గొప్ప కాస్మిక్ సంగీతం వంటిది. శబ్దం లేదా కంపనం లేనిదే పదార్థానికి ఉనికి లేదనేది సైన్స్ నిర్ధారిస్తోంది. దీనికి తోడుగా సైమాటిక్స్ అనే శాస్త్రం శబ్ద తరంగాల పదార్థంపై ఎలాంటి జ్యామితీయ ఆకృతులను సృష్టిస్తాయో నిరూపిస్తోంది. ఉదాహరణకు, ఓంకారనాదాన్ని వినిపించినప్పుడు ఇసుక రేణువులు లేదా నీటి బిందువులు అత్యంత సంక్లిష్టమైన మరియు అందమైన ఆకృతులను, శ్రీచక్రం వంటి రూపాలను సంతరించుకుంటాయి. ఇది వేదాల్లోని మంత్రం యంత్రం సంబంధాన్ని బలపరుస్తోంది. శబ్దం అనేది ఒక రూపానికి కారణమవుతుందని దీని ద్వారా స్పష్టమవుతోంది. దీనిని బట్టి చూస్తే వేదం చెప్పిన నాదబ్రహ్మ సిద్ధాంతం మరి సైన్స్ చెబుతున్న స్ట్రింగ్ థియరీ రెండూ ఒకే పరమసత్యానికి రెండు భాషలు అని అర్థమవుతోంది. విశ్వం అనేది నిశ్చలమైన జడ పదార్థం కాదు, అది నిరంతరం స్పందించే ఒక చైతన్య తరంగం. మనం పలికే మాటలు, మనం చేసే ఆలోచనలు కూడా కొన్ని తరంగాలను విడుదల చేస్తాయని, అవి మన ఆంతరంగంపైనే కాక బాహ్య ప్రపంచంపై కూడా ప్రభావం చూపుతాయని ఈ రెండు శాస్త్రాలు మనకు వివరిస్తున్నాయి. శబ్దమే సృష్టికి మూలమని, ఆ శబ్దమే సర్వవ్యాప్తమని గ్రహించినప్పుడు ప్రాచీన ఋషులు మంత్రాలకు ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారో, మరియు ఆధునిక శాస్త్రవేత్తలు విశ్వ రహస్యాల కోసం పరమాణువుల కంపనాలను ఎందుకు శోధిస్తున్నారో మనకు అర్థమవుతుంది. మన ఉనికి కూడా ఆ అనంతమైన విశ్వనాదంలో ఒక చిన్న స్వరూపమే. మళ్ళీ ఇంకో మంచి విషయంతో కలుద్దాం.